హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ మౌనిక. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇంట్లో ఏమీ కాయగూరలు గట్రా ఏమీ లేనప్పుడు మీకు ఏదైనా టేస్టీ అయిన ఎమ్మీ కర్రీ తినాలి అనిపిస్తే ఈ కర్రీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీకి ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న పోపు దినుసులు, టమాటోస్ ఉంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీ ఇంట్లో ఉంటాయి కదా పోపు దినుసులు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు. సో అవి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా మనం టమాటోస్. సో ఆ టమాటోస్ని వేసి బాగా లో టు మీడియం ఫ్లేమ్లో దాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. సో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ అది మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది మీకు. కొంచెం లైట్గా 50% మగ్గాక అప్పుడు ఏం చేయాలంటే పసుపు ఉంటుంది కదా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఫుల్ స్లిమ్లో పెట్టి ఏం చేయాలి, బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలి. మళ్ళీ దాన్ని అలా వదిలేస్తే మీరు అది మొత్తం మాడిపోతుంది. కొంచెం ఆయిల్ బాగా పైకి తేలుతుంది అన్నప్పుడు మీరు ఏం చేయండి, ఒక్క టీ స్పూన్ కారం వేసుకోండి. కారం అంటే మనం ఎక్కువ వేసుకున్నామంటే అది మనకి టమాటో ఫ్లేవర్ రాదు మనకి. సో మీడియంగా కొంచెం కారం వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మీరు ఎలా తింటారో అలాగా కొంచెం వేసుకోండి. వేసుకున్నాక దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దాన్ని ఫ్రై చేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలి. ఇది మనం టమాటోస్ ఎంత బాగా మనం మగ్గబెట్టుకుంటామో, లో ఫ్లేమ్లో పెట్టి ఎంత నిదానంగా మనం చేస్తామో అది అంత బాగా మనకి టేస్ట్ వస్తుంది ఈ టమాటో పచ్చడి అనేది. దీన్ని చపాతీస్లో కానీ అవని, రైస్లో కానీ అవని, రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. మెయిన్లీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి పుల్లగా తినాలనిపిస్తుంది కదా. సో ఆ టైంలో ఈ కర్రీ తింటే మాత్రం చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు అందరూ ట్రై చేశాక ఇది బాగుందనే చెప్తారు, ఒక్కరు కూడా బాగోదు అని చెప్పరు. నాకైతే ఇది చాలా ఫేవరెట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఎలాగుందని. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.